ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత 10-15 రోజుల నుండి ఎస్ఎస్ మాల్ వ్యవహారం మీద నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవం అనే చెప్పేదానికి గత ప్రెస్ మీట్లోనే చెప్పినా. కానీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తాను నేను ఏ తప్పు చేయలే, నేను ప్రమాణానికి వస్తా, మా అన్న వస్తాడు, మా బామడిది వస్తాడు, నేను వస్తా అని చెప్పి మళ్ళా యూటర్న్ కొట్టి ఆ టాపిక్ను డైవర్ట్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం ఉందని నేను చెప్తే ఏ రోజు 2 ఏళ్ళ నుంచి విమర్శించిన ఆయన నిన్న ఆయన విమర్శించడం, ఈయన మళ్ళా నేనేందో అవినీతి చేయలే, మీదే ప్రభుత్వం ఉంది మీరు నిరూపించుకోవడానికి ఈయన అంటే ఇదంతా గురు శిష్యులు ఇద్దరి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ గురించి ప్రొద్దుటూరు ప్రజలకు ఫైనల్గా నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్ఎస్ మాల్ యాజమాన్యం రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ముమ్మాటికి వాస్తవం. ఈ ఎస్ఎస్ మాల్కు ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఏదైనా ఒక పెద్ద మాల్కు మున్సిపల్ చట్టంలో ఏముందంటే, కరెంటు కనెక్షన్ ఇవ్వాలా అంటే మున్సిపాలిటీ నుంచి ఓసీ రావాలా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. అది వచ్చిన తర్వాత కరెంటు కనెక్షన్ ఇస్తారు. ఈ కరెంటు కనెక్షను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తాను. కరెంటు కనెక్షన్ ఎట్టొచ్చింది? మున్సిపాలిటీలో చైర్మన్ నువ్వే కదా, మీ వాళ్ళే కదా, ఎమ్మెల్యే నువ్వే కదా. మరి ఆనాడు 2017-18లో లెటర్లు పెట్టినావు కదా మున్సిపాలిటీకి, ఇది అక్రమంగా కడుతున్నారని. మరి కరెంటు కనెక్షన్ ఎట్లొచ్చింది? అదే ప్రొద్దుటూరు ప్రజల్లో ఎవడైనా సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోమను, లేకపోతే ఒక చిన్న 4 రూములు బాడెక్కేసుకోమను, రాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే కరెంటు కనెక్షన్ ఇయ్యరు. కరెంటు కనెక్షన్ ఇసుక తోలుకుంటే అడ్డం రాకుండా కరెంటు కనెక్షన్ ఇచ్చేదానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా. మూడవది డీవియేషన్ అవి ఈ పక్కన రోడ్డుకు కూడా రూములు కట్టారు. అంటే మున్సిపల్ ఏదైతే ఫస్ట్ కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చినారో అవి కాకుండా ఈ పక్క సైడుకు రూములు కట్టి లోపల ఎక్స్ట్రా రూములు కట్టుకునే దానికి డీవియేషన్ అయిన దానికి మున్సిపాలిటీ నుంచి వీళ్ళకు నోటీసులు పెనాల్టీలు రాకుండా ఉండేదానికోసం నెంబర్ 3. నెంబర్ 4 ఇది చాలా తమాషాగా ఉంటుంది, ఇది ప్రజలు బాగా గమనించాలా. టౌన్ బ్యాంక్ చైర్మన్ ఆ రోజు వాళ్ళవాడే. టౌన్ బ్యాంకులో 28 మంది పేర్లతో 13.5 కోటి రుణం, 27-28 మందో పేర్లతో 13 నుంచి 14 కోట్ల మధ్యలో రుణం. ఇది ఎట్లా టౌన్ బ్యాంకులో యాక్చువల్గా లోన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేనిది ఏ బ్యాంకి నుంచి రుణం రాకూడదు. బ్యాంకి నుంచి రుణము రావాలంటే మీ చైర్మన్కు నువ్వు ఫోన్ చేసి వాళ్లకు లోన్ ఇవన్నీ నీ కండిషన్స్. నెంబర్ 4లో ఏదైతే నువ్వు టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పించినావో ఈ రోజుకి ఆ లోన్లర్స్ కూడా డిఫాల్టర్స్. వాళ్ళు అకౌంట్స్ ఎన్పిఏ కావడము, తర్వాత మళ్ళా ఏదో మార్చికి వేసి సెటిల్మెంట్ చేసుకొని ఏదో వడ్డీ కట్టుకుంటా కాలం దొబ్బుతున్నారు. దీనికి ఇచ్చినావన్నా 3,15 లక్షలు బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టనీగా నాకు కాదు ఎత్తింది. రుణం ఇప్పించినావు, ఎంత ఇప్పించినావు? 13.5 కోటి ఇప్పించినావు. ఆర్బీఐ ఢిల్లీకి కంప్లైంట్ చేస్తాను నేను. ఇదే ఎస్ఎస్ మాల్ను ఇదో మళ్ళా నంద్యాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాలలో లోన్ ఇప్పించినాడు. దేనికి? భూమికి లోన్ ఇప్పించినాడు. అంటే ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూము కింద ఉండే భూమి ఏమో ఎస్బీఐలో తాకట్టు పెట్టించినావు. అది మళ్ళీ నువ్వు పెట్టించినావా అంటే ఎస్బీఐ బ్యాంకు నాది కాదు కదా అంటావులే, మళ్ళీ నీతో అయినద్దు. ఇది లోను పెట్టిన తర్వాత ఎస్బీఐ నంద్యాల వాళ్ళు వీళ్ళకు నోటీస్ కూడా ఇచ్చినారు. సరే నాయన మీరు లెక్క కట్టలే, డిఫాల్ట్ అయినారు, ఎన్పీ అయినారని ఇచ్చినారు. అంటే కింద ఈ రూముకు భూమి నేను ఒక బ్యాంకులో లోన్ పెడితే ఈ భూమి మీద ఉండే ఈ రూము నేను ఇంకో బ్యాంకులో లోన్ ఇస్తారా? ఏడైనా ఉందే ఇది? టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పించిన దానికి నీకు డబ్బు ఇచ్చింది, తర్వాత కరెంటు కనెక్షన్ దానికి ఇచ్చినారు, ఫైర్ సేఫ్టీ పెట్టకుండా దానికి ఇచ్చినారు. ఇంకొకటి దీంట్లో మర్మం ఏంటంటే, రాజకీయంగా పొలిటికల్గా నువ్వు మాకు అడ్డం రావాకు, ఎమ్మెల్యేగా నువ్వు ఉండవు కాబట్టి
నువ్వు అడ్డం రావాకు అని చెప్పి నీకు హోల్సేల్గా యు ఆర్ సోల్డ్ అవుట్, అమ్ముడు పోయినావు. ఎంతకు? 2.5 కోటికి. అందుకు మిస్టర్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చింది. అది చెప్పకుండా బీపీఎస్ స్కీమ్ వాళ్ళకు తెలుసు. సత్యనారాయణ బిల్డర్స్ వాళ్ళు ఏమంత ఎర్రోళ్ళు కాదు, వాళ్ళు కూడా బీపీఎస్ స్కీమ్ వడ్డీ వేసి కట్టాలో తెలుసు. మరి ఇంత ప్రజలకు ప్రాణాలకి ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు ఈ అనుమతులన్నీ ఇప్పించి మీ కమిషనర్ రాధా గారితో ఇప్పించినావు కాబట్టి తమరికి ప్యాకేజ్ అమౌంట్ వచ్చింది. అది చెప్పకుండా బీపీఎస్కి 3.5 కోటి నాకెందుకు ఇస్తారు? ఇసుకకు డీవియేషన్ అయ్యే రూములు కట్టుకొని బాడిగలు తీసుకునేందుకు, ఫైర్ సేఫ్టీ లేనందుకు, ఆల్రెడీ ఒక బ్యాంకులో లోన్ ఉంటే మళ్ళీ లోన్ కోసము టౌన్ బ్యాంక్కి ఇవన్నీ నువ్వు చేసినావు కాబట్టి వాళ్ళు నీకు 2.5 కోటి డబ్బులు ఇచ్చినారు. నేను ప్రజలకు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఎస్ఎస్ మాల్ అనేది అవినీతి జరిగింది. ఈ అవినీతికి ఇద్దరికీ భాగస్వామ్యం ఉంది, ఇటు యాజమాన్యానికి ఇటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి. ఈ చీకటి ఒప్పందాన్ని మాట్లాడితే వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు. నేను వ్యక్తిగత దూషణలు చేసినాలో ఒకటి చెప్తానా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నేను మాట్లాడను, ప్రవీణ్ మాట్లాడనని 5 ఏళ్ళు నేను మాట్లాడితే ఎవరెవరో మాట్లాడించినాడు. లాస్ట్కి ఏమైనాడు? ఇంట్లో పండుకున్నాడు. ఇప్పుడు కొత్తగా బీఫారాలు అమ్ముకునే వాళ్ళు, పార్టీలో 19 నుంచి 24 వరకు కనపరానోళ్ళు, ఈరోజు పార్టీ కోసం గుండెలు చూపించి తూటాలు మేము కాల్చుకొని చచ్చిపోతాం, మా శవం మీద తెలుగుదేశం జెండా కప్పండి అని యాక్షన్లు చేసేవాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. డోంట్ కేర్. మీ అభిమాన నాయకుడిని గోపురం ఎలక్షన్లప్పుడు అన్నదమ్ములు ఇద్దరిని అరెస్ట్ చేసినారు. ఆ రోజు టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా నేనున్నా. ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేని ఆయన తమ్ముడు రాఘవరెడ్డి గారిని ఇద్దరిని అరెస్ట్ చేసినారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ముందర ఇద్దరు రూమ్లో కూర్చోబెట్టుకున్నారు. బాగా దిగాలుగా కూర్చొని ఉన్నాడు. నేను పోయినా ఆ రోజు, ఎవరిని లోపలికి రానిలే. నేను పోయినా కనీసం లోపల వాటర్ బాటిల్ కూడా ఇలే వాళ్ళకి. నేను సిఐతో కొట్లాడి, ఏందయ్యా తమాషా పడుతున్నారా మీరేమన్నా వాటర్ బాటిల్ ఇస్తారయ్యారంటే అప్పుడు నేను వాటర్ బాటిల్ తెప్పించి లోపల ఇచ్చిన. నేను కూడా కూర్చొని గంట సేపు మాట్లాడినా ఆయనతో పాటు. ఆ నుంచి నేను గవర్నమెంట్ హాస్టల్ కూడా పోయినా. ఏదిరా నాయన 30,000 మంది సైన్యం ఏడిపోయినారా నాయన? జైల్లో వేసినప్పుడు రాని సైన్యంలే వీడు గుండెగా తీసారంట. ఏంది తీసేది? ఇదేమన్నా పెట్టుడు సామాన్లా? ఒకదానికి ఒకటి అతికిచ్చే ఊడి తీసేదానికి. మరి 30,000 మంది కష్టాల్లో ఉన్నప్పుడే రానోళ్ళు ఇంకా దేనికి వస్తారా స్వామి మీకు? 30,000 ప్లస్ 5,000 ఆ రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీద పడి ఉంటే స్టేషనే లేదు కదరా నాయన. అరెస్టు లేదు, స్టేషన్ లేదు. 30,000 మంది అడ్డం పండుకుంటే 30,000 మందిని తొలగించాలంటే 30,000 మంది పోలీసులు కావాలి కదా. మరి 30,000 మంది పోలీసులు రావాలంటే సగము రాష్ట్రంలో ఉండే పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి పిలిపియాలా. దిక్కు దివానం లేరు. బోనం గురిరెడ్డి, ఆ రోజు ఉన్న వ్యక్తులు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు, ఆసం రఘురామరెడ్డి అన్న, 5 మంది నేరు. పేరు కూడా చెప్తాను నేను. లేదు అరెస్ట్ చేసిన విజువల్స్ ఎవరన్నా ఉంటే మీడియాలో తీయండి. ఇప్పుడు 30,000 సైన్యం అంట, మళ్ళీ టాపప్లో 5,000 అంట. మరి అరెస్ట్ చేస్తేనే రాని నీ సైన్యం ఏంది? రా, నన్ను అరెస్ట్ చేసినారు చూసావా విజువల్స్? నేను మీ మాదిరి హెచ్చులు చెప్పాలి. ఇంకా దీంట్లో ఇంకొకటి చెప్పాలా. 30,000 ప్లస్ 5,000 మంది సైన్యం, ఒక 5,000 టాపప్ వద్దులు తీసేద్దాం. 30,000 మంది సైన్యము నాకైతే, నా కోసం ప్రాణం ఇచ్చేదానికైనా నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. మన రాయలసీమల భాషలో ఎచ్చలు చెప్పడంలే. 2 ఏళ్ల నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నానా నీచమైన మాటలు మాడుతున్నాడు. మీ రాజును యువరాజును 2 ఏళ్ల నుంచి ఆడిపోయినారు నాయన. మీరంతా అండర్గ్రౌండ్ పోయినారు. ఆ రోజు మాట్లాడలే. నేను ఒక్కరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానే ఒకడు 30,000 మంది అంట. 30,000 మంది నీ సైన్యం ఉంటే వైఎంఆర్ కాలనీలో ఒక్కనే ఉండా. నేను పోని, నేను ఒక్కనే కదా ఉండేది. ఉంటే నాకు నేను చెప్పుకుంటాను కదా, నాకుండే 500 మంది. మీరు 30,000 మంది మా మీద పడితే 500 మంది ఏం చేయాలా? మరి ఆ రోజు అరెస్ట్ చేసిన పొద్దు రాచమల్లి ఇంటి మీద పడలేదే. మరి ప్రతిపక్షంలో కేసు పెడితే దిక్కు దివానం లేదే మీ మీద. నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను రిలీజ్ చేసినప్పుడు నా విజువల్స్ చూసుకో. 500 ఉన్నారు లేదో చెప్పు. ఇది నిజాయితీ. నిజాయితీ అంటే ఇది. లోపల లెక్క తీసుకొని బయటికి నిజాయితీవంతులు కాదు, చెరసాల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈ 2019 నుంచి నన్ను ఎవడెవడు మాట్లాడుతున్నాడో నేను మీ అందరికంటే పట్టుదల ఉన్నాను. అందరి పేర్లు నేను రాసి పెట్టుకుంటాడా. ఆ రోజు 7 కడ్డీలు ఎంచుకుంటా ఆ రోజు బాధపడతారు. ఒరే నాయన ఎందుకురా మనం ఈ తప్పుడు మాటలు మాట్లాడినాం,
మీ రాజు యువరాజు ఉంటానులే, గవర్నమెంట్ లేదనుకో, ఒకరు పల్లెలో ఒకరు వేరే రాష్ట్రంలో పండుకుంటారు. నువ్వు వెనక ముందు తిరిగి నీకు 30,000 సైన్యం కాదు, 3 రారు. మా తమ్ముడు నా దగ్గర ఉండే మా అజయ్, పగడాల మహేష్ అని మావాడు, మా తమ్ముడు వాడేదో వాట్సాప్లో దాని వీడియోను దాన్ని సర్క్యులేట్ చేసినారని 1 టౌన్లో కేసు పెట్టించారు. సవాల్ చేస్తానా, నా దగ్గర ఉండే నా తమ్ముళ్ళు, నా వెనకాల కాపాడేవాళ్ళు రాచమల్లు ప్రసాద్ రెడ్డి 307 కేసు పెట్టింటేనే ఇదే పర్లపాడు మహేష్ గారు నవ్వుతా వచ్చినాడు. మా సార్తో పాటు జైలుకి పోతే నాకింత భాగ్యమా అదృష్టమని వచ్చాడు. ఈ కేసు కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి 2 సంవత్సరాలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ రాజును యువరాజును ఏమన్నాడో ఈ మాటలకు మాట్లాడిన వాళ్ళు, ఈ మాటలకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇన్న వాళ్ళు చీకటి ఒప్పందంతో ఇప్పుడు ఇద్దరు కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చినారు. 307 కేసుకి అంటే ఇది ఎట్టుందంటే 10th క్లాస్ పాస్ అయినోనికి ఒరే నిన్ను ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ టెస్ట్ పెడతాం రాయకుంటే తంతాం అన్నట్టుంది. వాడు 10th పాస్ అయినాడు ఆయన. 307 కేసులో ముద్దాయిలు వాళ్ళు. 307 కేసులో ఉండే ముద్దాయి నువ్వు పెట్టే చీటింగ్ కేసు, పిట్టి కేసులకు నా వాళ్ళు భయపడతారా? వాళ్ళు ఎవడో కింద వాడు పోస్ట్ చేసినారంటే కంప్లైంట్ ఇస్తానులే, నా అఫీషియల్ నా నెంబర్ 9849069192 దీని నుంచి పోస్ట్ చేస్తా, నేనే పోస్ట్ చేస్తా. ఏమి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేవా? ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాడు చేసేటి చేస్తాడు. మీరు అంటున్నారు కాబట్టి నేను చేస్తా. ఇంకొకటి, నా పిల్లల ధైర్యము ఎట్లున్నారంటే వీళ్ళు పొద్దున కేసు పెట్టిన నుంచి నన్ను నిద్రపోనేడంలే అన్న 4 వీడియోలు రెడీ చేసి అన్నాక నేను ఎప్పుడు పెట్టాలా ఇప్పుడు ఊగుతారు. ఎందుకు గిక్కుంటారు ఊరికే? రాచమల్లు ప్రసాద్ రెడ్డి లాంటి వాడు, సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్ట్ ఉంటేనే మన ప్రస్తుతం ఏం చెప్పినాడు, నాశనం చేసినావు కదరా నాయన నన్ను, 30% నువ్వు నీ వల్ల నేను ఓడిపోయినా అని ఎవరు ఒప్పుకునింది? నేను కాదు చెప్పింది, నా రాజకీయ ప్రత్యర్థి చెప్పినాడు. వీళ్ళు తెలియక యాన్నో వచ్చినారు, ప్రెస్ మీట్ పెట్టినారు, జై సీతారాం హైదరాబాద్ బిహార్, ఇంకా 15 రోజులు 20 రోజులు రాడు. ఎవడు మీకు ఇక్కడ దిక్కు? అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాడా? ఓపెన్గా చెప్తానా, ఎవ్వనికి భయపడను నేను. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, గుండెకాయ ఇస్తాననే వ్యక్తికి చెప్తానా, ఆ కాయ ఇస్తానన్నాడు కదా గుండెకాయ. రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ పెద్ద ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు గుండెకాయ ఎట్లా ఆగిపోయి మళ్ళీ ఏమన్నా అధికారం వస్తానే కొట్టుకుంటుందే? అప్పుడు ఏమైంది గుండెకాయ? ఆ రోజు కనీసం జైలు కాడలేవేను. అరెస్ట్ చేసిన రోజు జైలు కాడికి రాలే, ఒక చిన్న ధర్నా చేసినారు మీరు గత 5 ఏళ్లలో. ఎవరిని చెప్తారా మీరు? ఈరోజు మామూలుగా మాట్లాడకూడదు, ఇప్పటి నుంచి చెప్తానా, నోటికి ఏది వస్తే మీరు చేసిన తప్పులు పచ్చిగా చెప్తా. ఇంతవరకు చెప్పాలా నేను ప్రొద్దుటూరు ప్రజల కోసం సబ్జెక్టే మాట్లాడినా. ఇక మీదట మీరు చేసినవి ఓపెన్గా పచ్చిగా చెప్తా. వెయిట్ తీసానా మీ అన్నీ ఎందుకు తొందరపడతారు? ఎస్ఎస్ మాల్ని ఒప్పుకున్నారు కదా భాగాలు ఉన్నాయి లెక్క కట్టలే అని. కట్టాలా ధైర్యం ఉంటే. మా వాళ్ళు నా కోసము 302, 307 కేసులకు జైలుకి వచ్చేదానికే సిద్ధపొందేలు రా నాయన. మా వాళ్ళు ఏం గుండెకాయలు, కిడ్నీలు, లివర్లు ఇయ్యరు. ఎందుకంటే నేను వాళ్ళు చాలా ఏళ్ళు బతకాలని కోరుకునేవాడిని. అంటే మీరంటే గుండెకాయలు వేరేటి ఇస్తారు, అది వేరే విషయం. నా వాళ్ళు నా ప్రాణం కాపాడడానికి, నేను వాళ్ళని కాపాడడానికి ఏ రోజైనా రెడీగా ఉంటాం. టైం చెప్పమని, డేట్ చెప్పమని. మా వాళ్ళు ఇంకా ఎక్కువ పెడతారు, ఏం చేస్తారో వచ్చేద్దాం. రెండోది, ఈ కంప్లైంట్నే నేను లోకేష్ బాబు గారికి ఫిర్యాదు చేయబోతాడా. గతం 2 ఏళ్ల నుంచి రాచమల్లు మాట్లాడినప్పుడు కంప్లైంట్ లెటర్లు ఏమైనాయి, ఎవరెవరు కంప్లైంట్ లెటర్ ఇచ్చిన లెటర్లు అన్నీ నా కాడ ఉన్నాయి, ఇస్తాన్నాం. ఈ విషయం అధిష్టానం దగ్గరనే ఫిర్యాదు చేస్తా. మీ అవినీతి బాగోతారు. ఇక మీదట నిద్రపోతా అంటే నన్ను లేపినారు. ప్రతి నెల ఒక అవినీతి మీ ఇద్దరిది, ఒకరిది కాదు. మళ్ళా చెప్తానా, బీ కేర్ఫుల్. మీ ఇద్దరు అవినీతి ప్రతి నెల ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఉంటాయి. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.